హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంసీయూ ఫేజ్ 5లో వచ్చిన లాస్ట్ మూవీ థండర్ బోల్ట్స్ రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చే ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీతో ఫేజ్ 6 స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం ఫేజ్ 6లో రాబోతున్న కన్ఫర్మ్డ్ మూవీస్, టీవీ షోస్ అండ్ స్పెషల్ ప్రెజెంటేషన్స్ ఏంటి, అండ్ అలాగే కన్ఫర్మ్ కానీ సీక్రెట్ ప్రాజెక్ట్స్ ఏంటి అని కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ వి జంప్ ఇన్, ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఫేజ్ 6లో రాబోతున్న కన్ఫర్మ్డ్ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ వాటి రిలీజ్ డేట్స్ ఏంటో కూడా చూద్దాం. ఫేజ్ 6లో రాబోతున్న ఫస్ట్ మూవీ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్, విచ్ ఈస్ రిలీజింగ్ ఆన్ జూలై 25th. ఎంసీయూలోకి ఫస్ట్ టైం ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ క్యాస్టింగ్ అలాగే రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి. అవెంజర్స్ డూమ్స్డే మూవీ ముందు మార్వెల్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావాలి అని ఈ మూవీని తీసుకొచ్చింది. అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీకి ఆ క్యాపబిలిటీ ఉంది, ఎందుకంటే జనాలలో ఈ టీంకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే డూమ్స్డే మెయిన్ విలన్ అయిన విక్టర్ వాన్ డూమ్కి ఫెంటాస్టిక్ ఫోర్తో ఎప్పటి నుంచో రైవలరీ ఉంటుంది యాజ్ పర్ కామిక్స్. సో దాని ప్రకారం చూసుకున్నా కూడా ఫేజ్ 6కి అండ్ ఫ్యూచర్ ఆఫ్ మార్వెల్కి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. నాకైతే ఈ మూవీ మంచి సక్సెస్ కొడుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నెక్స్ట్ ఆగస్ట్ 6న యానిమేటెడ్ సిరీస్ అండ్ ఐస్ ఆఫ్ వకాండా రిలీజ్ అవుతుంది. హటూట్ సరాజే అనే ఒక గ్రూప్ ఆఫ్ వకాండన్ వారియర్స్ వరల్డ్లో ఉన్న ఏన్షియంట్ వైబ్రేనియం ఆర్టిఫాక్ట్స్ని తిరిగి వకాండాకి తీసుకొచ్చే మిషన్ మీద వెళ్తారు. అండ్ ఈ సిరీస్ అన్ని యానిమేటెడ్ సిరీస్ల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని సిరీస్ క్రియేటర్ రయాన్ కుగ్లర్ చెప్పారు. ఈ సిరీస్లో మొత్తం 4 ఎపిసోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక యానిమేటెడ్ సిరీస్ మార్వెల్ జాంబీస్ వస్తుంది ఆన్ October 3rd. ఈ సిరీస్ 2021లో వచ్చిన వాట్ ఇఫ్ సీజన్ 1లోని ఎపిసోడ్ 5 వాట్ ఇఫ్ జాంబీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని క్రియేట్ చేశారు. సో ఆ ఎపిసోడ్లో ఉన్నట్టుగానే మన సూపర్ హీరోస్ జాంబీస్గా మారిపోతే ఎలా ఉంటుంది అండ్ నార్మల్ హీరోస్ ఈ జాంబీ హీరోస్తో ఎలా ఫైట్ చేస్తారు అనేది ఈ సిరీస్ స్టోరీ లైన్. నెక్స్ట్ డిసెంబర్లో ఒక లైవ్ యాక్షన్ సిరీస్ వండర్ మ్యాన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ సిరీస్ గురించి ఎప్పటి నుంచో రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఫస్ట్ దీన్ని ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ లాగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఫైనలీ వీఆర్ గెటింగ్ ఇట్ యాజ్ ఎ టీవీ సిరీస్. అండ్ ఇందులో వండర్ మ్యాన్గా యాహియా అబ్దుల్ మతీన్ 2 యాక్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. నెక్స్ట్ మార్చ్లో డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 రిలీజ్ అవుతుంది. డేట్ అయితే ఇంకా తెలియదు, కానీ మార్చ్లో రిలీజ్ అని ఈ సిరీస్ షో రన్నర్ డారియోస్ కార్డపైన్ కన్ఫర్మ్ చేశారు. సీజన్ 1 రీసెంట్గా కంక్లూడ్ అయింది అండ్ సిరీస్ అయితే బాగుంది. సెకండ్ సీజన్లో డిఫెండర్స్ అండ్ ఇంకా కొంతమంది సూపర్ హీరోస్ స్పెషల్ క్యామియోస్ కూడా ఉండబోతున్నాయి. జూలై 2025లో వచ్చే ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ తర్వాత మళ్ళీ మే 2026 వరకు ఒక్క మూవీ కూడా లేదు. అంటే ఆల్మోస్ట్ 9 months గ్యాప్ తీసుకుంటున్నారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మళ్ళీ రాబర్ట్ డౌనీ జూనియర్ని ఎంసీయూలో చూడబోతున్నాం. నాట్ యాజ్ ఐరన్ మ్యాన్ బట్ యాజ్ విక్టర్ వాన్ డూమ్. ఈ మూవీతోనే ఎంసీయూలోకి మ్యూటెంట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రీబూటెడ్ ఎంసీయూ ఫేజ్ 7ని లీడ్ చేయబోయేది కూడా మ్యూటెంట్సే. మనం ఇంతకుముందు చూసిన ఎక్స్మెన్ క్యారెక్టర్స్ అందరూ మళ్ళీ వాళ్ళ రోల్స్ని రిప్రైజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వీఆర్ గెటింగ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, విచ్ ఈస్ రిలీజింగ్ ఆన్ July 31st, 2026. నో వే హోమ్ తర్వాత మళ్ళీ టామ్ హోలండ్ స్పైడర్ మ్యాన్ని ఈ మూవీలోనే చూడబోతున్నాం. డూమ్స్డే మూవీలో కూడా స్పైడర్ మ్యాన్ ఓన్లీ మాస్క్తోనే కనిపిస్తాడు అని రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ ఈ మూవీలో స్ట్రేంజర్ థింగ్స్లో యాక్ట్ చేసిన శాడీ సింక్ని కూడా క్యాస్ట్ చేశారు. అండ్ ఫస్ట్ టైం స్పైడర్ మ్యాన్ లైవ్ యాక్షన్ మూవీస్లో ఒక ఫీమేల్ విలన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ ఈ విలన్ రోల్ చేస్తుంది శాడీ సింక్ కాదు. ఈ విలన్ క్యారెక్టర్ ఎవరు అండ్ ఈ రోల్ ప్లే చేస్తున్న యాక్టర్ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. స్పైడర్ మ్యాన్ తర్వాత రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్. డూమ్స్డే ఈవెంట్స్ తర్వాత యూనివర్సెస్ అన్నీ డెస్ట్రాయ్ అయిపోయి ఓన్లీ బ్యాటిల్ వరల్డ్ ఒక్కటే మిగులుతుంది, విచ్ ఇస్ క్రియేటెడ్ బై డాక్టర్ డూమ్. ఇక్కడ మల్టీవర్స్కి చెందిన నంబర్ ఆఫ్ వేరియంట్స్ అందరూ కూడా ఫైట్ చేసుకుంటారు, విచ్ ఇస్ అల్టిమేట్లీ లీడ్స్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ మల్టీవర్స్. ఫేజ్ 6 తర్వాత ఎంసీయూ సాఫ్ట్ రిబూట్ అవుతుంది. అండ్ సీక్రెట్ వార్స్ తర్వాత సూపర్ హీరోస్ అందరూ లైక్ అవెంజర్స్, ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ అందరూ ఒకే యూనివర్స్లో ఉండిపోతున్నారు. అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అసలు ఇది ఎలా ఉంటుంది, నెక్స్ట్ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది అని. సో ఇవి అఫీషియల్గా కన్ఫర్మ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇంకా 3 ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, బట్ రిలీజ్ డేట్ మాత్రం కన్ఫర్మ్ అవ్వలే. అవేంటంటే విజన్ క్వెస్ట్, యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ సీజన్ 2 అండ్ పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్. ఇవి 3 కూడా 2026లోనే రిలీజ్ అవుతాయి అని అనౌన్స్ చేశారు, కానీ అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే ఇంకా రాలేదు. మోస్ట్ ప్రాబబ్లీ డూమ్స్డే మూవీ తర్వాత ఈ సిరీస్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎక్స్మెన్ 97 సీజన్ 2 కూడా ఫేజ్ 6లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా సీక్రెట్ ఆర్ పొటెన్షియల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఇయర్ జూలైలో రిలీజ్ అవుతున్న ఫెంటాస్టిక్ ఫోర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే దాకా ఎలాంటి మూవీస్ లేవు. కానీ లాస్ట్ ఇయర్ శాండియాగో కామికాన్ ఈవెంట్లో ఫేజ్ 6 డేట్ రిలీజ్ చేసినప్పుడు ఫిబ్రవరి అండ్ నవంబర్ 2026 డేట్స్ కూడా ఉన్నాయి.
సో ఈ 2 మంత్స్‌లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న మూవీస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఫిబ్రవరి 2026లో నాకు తెలిసి 'డూమ్స్‌డే' కన్నా ముందు ఏ మూవీ కూడా రిలీజ్ అవ్వదు. ఎందుకంటే అలా రిలీజ్ చేయాలంటే ఆల్రెడీ ఈ పాటికి షూటింగ్ స్టార్ట్ అయిపోవాలి. బట్ మార్వెల్ స్టూడియోస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే. అసలెక్కడా చెప్పకుండా ఎవరికీ తెలియనీయకుండా సీక్రెట్‌గా షూట్ చేస్తున్నారనుకుందాం. అదే నిజమైతే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న మూవీస్ 2. నంబర్ 1 డాక్టర్ స్ట్రేంజ్ 3. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ పోస్ట్ క్రెడిట్ సీన్‌లో స్ట్రేంజ్ ఇంకా క్లియా కలిసి ఇన్కర్షన్స్‌ని ఆపడానికి డార్క్ డిమెన్షన్‌లోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. సో దానికి కంటిన్యూషన్‌గా డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎక్స్‌మెన్ మూవీ. డూమ్స్‌డే మూవీలో ఎక్స్‌మెన్ మెంబర్స్ ఉంటారు అని ఆల్రెడీ కాస్టింగ్ అనౌన్స్‌మెంట్‌లోనే కన్ఫర్మ్ చేశారు. సో ఎక్స్‌మెన్ ఎలాగో ఎంసీయూలోకి వస్తున్నారు కాబట్టి డైరెక్ట్‌గా డూమ్స్‌డే మూవీలో కాకుండా దానికన్నా ముందే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక మూవీ రావచ్చు. మార్వెల్స్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్‌లో కూడా మోనికా రాంబో ఎక్స్‌మెన్ ఉన్న యూనివర్స్‌లోకి వెళ్ళిపోతుంది. సో దానికి కంటిన్యూషన్‌గా కూడా ఒక మూవీ తీయొచ్చు. నెక్స్ట్ నవంబర్‌లో రిలీజ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉన్న మూవీ థార్ 5. రీసెంట్‌గా యూకేలో మార్వెల్ స్టూడియోస్ అట్లాస్ నేమ్ మీద ఒక ప్రొడక్షన్ కంపెనీ రిజిస్టర్ చేశారని రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ ఆల్సో సీక్రెట్ వార్స్‌తో థార్‌కి ఒక ఎపిక్ సెండ్ ఆఫ్ ఇవ్వాలి అని మార్వెల్ ఆలోచిస్తున్నట్టు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. ఇదే నిజమైతే ఖచ్చితంగా థార్ 5 మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే థార్ 5 ఉంటుందని క్రిస్ హెమ్స్వర్త్ ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. సీక్రెట్ వార్స్‌తో థార్‌కి సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టయితే దానికన్నా ముందే థార్ 5 వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి డూమ్స్‌డే. యెస్. ఇది కంప్లీట్‌గా నా గెస్ మాత్రమే. డూమ్స్‌డే అండ్ సీక్రెట్ వార్స్ 2 కూడా 2 పార్ట్స్ రిలీజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఒక 30 మెంబర్స్ క్యాస్ట్‌ని అనౌన్స్ చేశారు. అండ్ ఇంకా చాలామంది మిస్ అయ్యారు. ఆల్సో ఈ క్యాస్ట్ ఫైనల్ కాదు, ఇంకా ఉంటారు అని కెవిన్ ఫైగీనే చెప్పారు. సో ఇంతమంది సూపర్ హీరోస్‌కి ఒకటే మూవీలో స్క్రీన్ టైమ్ మేనేజ్ చేయడం చాలా కష్టం. అండ్ దట్ టూ ఈ మూవీతోనే డాక్టర్ డూమ్ అండ్ ఎక్స్‌మెన్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. సో వాళ్ళ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ ఉండబోతుంది. అలాంటప్పుడు మిగతా అందరి క్యారెక్టర్స్ ఎలా ఇరికిస్తారో నాకు అర్థం కావట్లేదు. అందుకే డూమ్స్‌డే మూవీ 2 పార్ట్స్ ఉంటుందేమో అని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? డూమ్స్‌డే 1 పార్టే ఉండాలా? 2 పార్ట్స్ ఉంటే బాగుంటుందా? కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇందాక చెప్పినట్టుగానే సీక్రెట్ వార్స్ కూడా 2 పార్ట్సే ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే కామిక్స్ ప్రకారం ఈ సీక్రెట్ వార్స్ అనేది చాలా పెద్ద ఈవెంట్. అండ్ రూసో బ్రోస్ కూడా ఇది ఎండింగ్ కాదు, ఏ న్యూ చాప్టర్‌కి బిగినింగ్ అని చెప్పారు. సో మల్టీవర్స్ లెవెల్‌లో డిఫరెంట్ వేరియంట్స్ అందరూ కలిసి ఫైట్ చేసుకుంటారు కాబట్టి ఈ మూవీ లెంత్ చాలా పెద్దగా ఉండొచ్చు. సో అందుకే ఈ మూవీ కూడా 2 పార్ట్స్‌లో రిలీజ్ అవ్వచ్చు. ఒక మార్వెల్ ఫ్యాన్‌గా ఇది నా ఒపీనియన్. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ స్టోరీ లైన్ ఒకటే మూవీలో ఇరికించి గజిబిజిగా మూవీని రష్ చేయడం వల్ల చూసేవాళ్ళు మూవీకి అంత కనెక్ట్ అవ్వలేరు. సో బెటర్ కొంచెం లేట్ అయినా 2 పార్ట్స్‌గా రిలీజ్ చేస్తే బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువైనట్టుంది. బట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నా. నేనేమైనా మిస్ చేసున్నా ఆర్ మీరు ఇంకేదైనా ప్రాజెక్ట్ ఉండొచ్చు అనుకుంటున్నా కింద కమెంట్స్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎవరి థాట్స్ అండ్ అసంప్షన్స్ ఎలా ఉన్నాయో. వీడియోని ఇక్కడి దాకా చూసారంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉందని అనుకుంటున్నా. సో ఒక చిన్న లైక్ వేసుకోండి చాలు. అలాగే వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram for more latest updates. Thanks for watching. See you in the next video. Adios.